మా హస్బెండ్ అయితే 3 డేస్ బిఫోర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారండి. ఈ రోజే భోజనం చేయొచ్చని చెప్పారు. ఇంటి దగ్గర నుంచి వేపుడు జావ అయితే తీసుకుని వెళ్తున్నాను లిఫ్ట్‌లో. సడన్‌గా ఏమైందంటే లిఫ్ట్‌లో కరెంట్ పోయింది. నేనైతే ఇంక మధ్యలోనే ఉండిపోయాను. చాలా భయమేసింది. ఇంక సడన్‌గా అక్కడున్న స్టాఫ్ అయితే వచ్చి కంగారు పడకండి లిఫ్ట్ ఓపెన్ అవుతుందని చెప్పారు. నేను వెళ్ళేసరికి అయితే ఆయన ఇలా రెస్ట్ తీసుకుంటున్నారండి. ఇంకా ఆయన అలా చూడగానే నా గుండెంతా కూడా నీరైపోయింది. ఈ 3 రోజులు కూడా మనిషిలా లేనంటే నమ్మండి. అంత బాధతో నలిగిపోయాను. ఇంక అలా దేవుణ్ణి తలుచుకుంటానే ఉన్నాను. నా భర్తని కాపాడండి తండ్రి అని చెప్పేసి. ఈయన ఫుడ్ విషయంలో కూడా చాలా కేరింగ్‌గా ఉంటారండి. లిమిటెడ్‌గా తింటారు. ఎక్కువగా వాకింగ్ చేస్తారు. ఇన్ని చేసినా కూడా మరి ఆయనకి స్టమక్ అనేది ఇన్ఫెక్షన్ అయిపోయిందండి. ఇప్పుడు అంతా క్యూర్ అయిపోయింది. ఇంకా మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పారండి డాక్టర్ గారు వచ్చి. ఇంకా మాకైతే చాలా ఆనందం అనిపించింది. డిశ్చార్జ్ అయినా కూడా మెడిసిన్ అయితే వాడాలని చెప్పారండి. ఈ హాస్పిటల్ ఏంటంటే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. అందుకని పెద్దగా లగేజ్ అయితే తీసుకెళ్ళలేదు. ఆ మెడిసిన్ కోసం అయితే మేము ఇక్కడ ఎలా వెయిట్ చేస్తున్నాము. ఫైనల్గా మా హస్బెండ్ అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారండి. ఇంకా మా మనసు అయితే చాలా తేలికైపోయింది. ఇంకా వెంటనే ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్లే ముందు ఈ కొబ్బరికాయతో ఆయనకైతే దిష్టి తీసేసానండి. ఇంకా ఇంటిని చూడగానే మనసు అయితే చాలా తేలికైపోయిందండి. నిజం చెప్పాలంటే మనకు అమ్మ తర్వాత ఇంకొక అమ్మ ఉందంటే అది మన ఇల్లే. అది అద్దిల్లో సొంతిల్లో చిన్నిల్లో పెద్దిల్లో ఏదైనా కానీ మనకు మన అమ్మ దగ్గర దొరికినంత కంఫర్ట్ మళ్ళీ మనకు మన ఇంటి దగ్గరే దొరుకుతుందండి.